గురువుగారు చిదంబరనాథ యోగి గారు ఆజ్ఞ ఇచ్చారు కదా! ముత్తుస్వామి దీక్షితుల వారు. విద్యనెప్పుడు అమ్ముకోకు. భక్తితో గానం చెయ్యి. అని ఈ విజయాలన్నిటిని అలా తూచా తప్పకుండా ముత్తుస్వామి దీక్షితుల వారు తన జీవితంలో ఆచరించి చూపించారు. తన ఇంట్లో తను పాడుకోవడం, తన ఊళ్ళో దేవుడి గుడిలో పాడుకోవడం. ఎవరైనా పిలిస్తే వెళ్లి పాడడం. అది కూడా ధనాని కోసం కాదు. వాళ్ళ వాళ్ళ గౌరవాన్ని బట్టి వెళ్ళడం, పాడడం. ఇలాగా ఆయన చేస్తూ ఉండారు. మరి ఇంట్లో పెరుగుతున్న పిల్లలు, సంసారం ఇవన్నీ ఉంటాయి కదా! చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారు. వీళ్ళు చక్కగా బానంగానే గానం చేస్తుండేవారు కానీ, ఇంట్లో వస్తువులు లేక, సామాన్లు లేక ఇంట్లో పాపం అవస్థ పడుతూ ఉండేవారు. అప్పుడు వీళ్ళ ఇబ్బందిని గమనించిన ఒక స్నేహితుడు, వాళ్ళు కూడా మంచివాళ్ళే. స్నేహితుడు వచ్చి, "ఎందుకు ఇలా అవస్థ పడుతున్నావు దీక్షిత? నువ్వు వెళ్ళి ఒక్కసారి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నది తంజావూరు. ఈ తిరువారూర్‌కి. అక్కడికి వెళ్లి ఒక్కసారి తంజావూరు చక్రవర్తి దగ్గర పాడొచ్చు కదా ఒక్కసారి. నీ మొత్తం ఉన్న ఇదంతా కూడా నీ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కదా! అదేం పెద్ద తప్పు పని కాదు గదా!" అని ఎన్నో సార్లుగా నచ్చచెప్పాడు. చెప్తే మనం త్యాగరాజ కథ కూడా ఇలాగే వింటాం కదా! అప్పుడు "మిత్రుడా, నేను భోగరాజును పాడను. భోజరాజును పాడను." అంటే సకలం అనుభవిస్తూ ఏదో పోజు కొడుతూ పెద్ద నేనే అందరికి ఆశ్రయం కల్పిస్తానని రాజులు చూసావా ఎంతో విర్రవీగుతూ ఉంటారు. వాళ్ళని నేను భోగరాజు అంటే అతననమాట. భోగరాజుని నేను పొగడను. భోజరాజుని పొగడను. మరి ఎవరిని పొగుడుతావయ్యా అంటే, నా త్యాగరాజుని మాత్రం నేను పాడతానన్నాడు. అంటే ఎవరు? తన ఊరి దైవం. త్యాగరాజేశ్వర స్వామి చెప్పాను కదా! చాలా సార్లు చెప్తున్నాను మీరు. ఆ ఇద్దరికి మధ్య తేడా మీరు తెలుసుకోకుండా మీరు కన్‌ఫ్యూజ్ అవుతారేమో అని. నా ఊరి దైవం ఎవరు? మా ఊరి ఇలవేల్పు ఎవరు? తండ్రి చనిపోయిన తర్వాత, తల్లి చనిపోయిన తర్వాత ఇక్కడే ఆయన స్థిరంగా ఉండిపోయారాయన. మా ఊరి దైవం ఎవరు? త్యాగరాజేశ్వర స్వామి. ఆయనే అన్నీ చూస్తాడు. ఆయనే చూస్తారు కాబట్టి నేను ఆయన్నే కీర్తిస్తాను కానీ, ఈ రాజులు వీళ్ళందరిని నేనెవరిని కీర్తించనని చెప్పేసి ఆ స్నేహితుడికి చెప్పాడు. ఆ సందర్భంలో త్యాగరాజ యోగ వైభవం, త్యాగరాజం భజరే మొదలైన 8 కీర్తనలు ఆయన రాశాట. అప్పుడు అవన్నీ త్యాగరాజ యోగ వైభవం ఇవన్నీ కూడా చాలా విశేషమైన కీర్తనలు. సరే ఒక సందర్భంలో ఏమైందంటే త్యాగరాజ స్వామి మీద ఇంటి ఇలవేల్పు మీద పాట పాడుతూ ఆయన కాలక్షేపం చేస్తుంటే ఓ రోజు ఏమైందంటే కొంచెం ఉంది తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఏదో కాస్త భూమి ఉంది. ఆ భూమి పన్ను కట్టమని చెప్పేసి శిస్తు పన్ను కట్టండి అని చెప్పేసేసి వాళ్ళ ఇంటికొచ్చారు. పన్ను కట్టడానికి ఈయన దగ్గర ఒక్క రూపాయి లేదు. ఒక చిల్లి గవ్వ అంటారు చూసారా? ఆ చిల్లి గవ్వ లేదు. ఎలా కడతాడు? సరే నేను పన్ను కట్టలేనప్పుడు ఆ భూమి ఉంచుకుని నాకు ప్రయోజనం ఏమిటి? అని మనం ఏం చేస్తాం? అమ్మేసేస్తాం. సరే ఒక 2 రోజులు, 10 రోజులైనా కాస్త గడుస్తుంది కదా! అని అమ్మేస్తాం. కానీ ఆయన అలా చేయలే. ఒక పేద బ్రాహ్మణ్ణి వెతికి పట్టుకొనొచ్చి ఆయనకి ఈ ఉన్న కాస్త భూమి కూడా ఆయనకి దానం ఇచ్చేసాట. నాయనా నేను నీకు ఈ భూమి నేను పన్ను కట్టలేకపోతున్నాను. వాళ్ళు రోజు ప్రతి సంవత్సరం అదే రోజు రోజున మా ఇంటికొచ్చి పన్ను కట్టండి అని అడగడం, నేను లేదు అని చెప్పడం ఇవన్నీ కూడా నాకు ఇబ్బందికరంగా ఉంటున్నాయి ఇవి. ఈ పనులన్నీ నా వల్ల అవ్వవు. నేను జన్మించింది అందుకు కాదు. అందుకని చెప్పేసి అది ఆయన బాగా మనసులో నిర్ణయించేసుకొని వెళ్ళి ఆ పేద బ్రాహ్మణులు తీసుకొచ్చి దానం ఇచ్చేసాట ఆ భూమిని. చాలా ఆశ్చర్యకరమైన విషయం అట. ఒకరోజు భార్య కమల ఆడొచ్చి, "అయ్యో! నైవేద్యానికి ఏమీ లేవండి ఇంట్లోను చిన్న పండు కానీ, ఒక ఇదేను కానీ ఏది చేద్దామని లేదు. లేదు మీరు చూస్తే ఎంతంత పూజలు చేస్తారు. ఎంతెంత పూజలు చేస్తే అంతంత ప్రసాదాలు పెట్టాలి కదా! మన వాళ్ళంటారు. ప్రసాదం పెట్టడానికి, చేయడానికి కూడా ఏమీ లేదు. చేతులు ఆడటం మీరు చూస్తే ఇక్కడ కూర్చొని పూజ చేస్తూ ఉంటారు" అని చెప్పేసేసి ఆవిడ అడిగింది. ఇంట్లో ఏమీ లేవు. సరే అతను కూడా ఏం చేస్తాడు? సరేలే అన్నింటికి ఆ పరమేశ్వరుడే ఉన్నాడు కదా! అనుకుంటూ ఉంటే ఈ లోపల వచ్చి పెద్ద 2, 3 ఎడ్ల బళ్ళతోటి సామాన్లొచ్చేసాయట. బియ్యము, పప్పులు, ఉప్పులు, నూనె కావాల్సిన పదార్థాలన్నీ చక్కగా వండుకొని తినడానికి, స్వామికి నైవేద్యం ఇవ్వడానికి మిరపకాయలు, నెయ్యి ఇవన్నీ కూడా వచ్చేసేసి బళ్ళతోటి ఎదురుగుండగా ఆపి, "మీ ఇంటికేనండి వచ్చాము" అని చెప్పేసరికి పరమానంద భరితులైపోయారట. ఆయన కాదు, భార్యలు అందరూ కూడా. అబ్బా! ఏదో రకంగా వచ్చిందిలే బాబు. 10 రోజుల పాటు స్వామికి నైవేద్యం చేసి చక్కగా పెట్టుకోవచ్చు. ఇంటికి ఎవరైనా వస్తే భోజనం పెట్టుకోవచ్చు అనుకున్నారు కానీ, ఇదంతా మనం ఉంచేసుకోవచ్చు అని వాళ్ళు పాపం అనుకోలేదు. అంత చక్కటి సంస్కారం ఇంట్లో కూడా అంతా ఉందనమాట. అవన్నీ చూసి ఆయన కమలాంబ ఎవరు అమ్మవారు ఎవరు తిరువారూరులో ఆ అమ్మవారిని కీర్తిస్తూ ఈయన చేయగలిగిన పని అదొక్కటే కదా! ఆ కీర్తనలన్నిటిని కూడా కమలాంబని వర్ణిస్తూ నవావరణ కీర్తనలు.
ఇప్పుడు నవావరణం అని చెప్పేస్తారు కదా. అంటే ఏమిటంటే 9 ఆవరణాలు ఉంటాయన్నమాట. శ్రీచక్రం ఉంటుంది కదా, ఆ శ్రీచక్రం అమ్మవారు ఉన్న స్థలం అన్నమాట. దానికి బయట 9 ఆవరణలు ఉంటాయి. ఆ 9 ఆకారాలు మనకు అక్కడ స్పష్టంగా కనబడతాయి. స్పష్టంగా వాటిని ఎటకలతో కట్టి 9 ఆవరణలు ఉంటాయన్నమాట. ఆ నవావరణలు వాటినన్నిటినీ కూడా ఒక్కొక్క ఆవరణకి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ నవావరణ కీర్తనలు ఆయన రాశారు. అవి పాడుతూ ఆ స్వామిని తనకు చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ కమలామ్మకి నమస్కారం చేశారు. ఇన్ని సామాన్లు వచ్చేసరికల్లా ఆ చిన్న భార్యకి కొంచెం సరదా వేసింది. అయ్య బాబోయ్! నా భర్త ఇంత గొప్పవాడు కదా అని చెప్పేసి, ఏవండి ఇలాగ నాకేమోను ఒంటి నిండా ఆభరణాలు పెట్టుకోవాలనుంది. మీరు ఎలాగైనా సరే ఒకసారి అమ్మవారికి చెప్పండి, నాకు కూడా ఆభరణాలు వచ్చేటట్టుగా అని చెప్పి అన్నారట. అంటే సరే వెర్రిదానా అని చెప్పేసి ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాడు. సరే ఆవిడ రాత్రి పడుకుంది. పడుకున్నప్పుడు ఆవిడ కల్లోను అమ్మవారు వచ్చిందట. అమ్మవారు ఒంటి నిండా వస్తువులుంటాయి కదా, అవన్నీ పెట్టుకుని వచ్చి, "కమలా లే ఒకసారి" అన్నాడు. "నన్ను చూసావు కదా, ఈ వస్తువులు చాలా నీకు" అని అడిగిందట ఆవిడ. అనేసరికి ఆ! చాలని ఈవిడ అనలేదు. అలా చూస్తూ అమ్మవారిని ఉండిపోయిందంతే. అంటే ఈ అమ్మవారిని చూస్తున్న సందర్భంలో ఈ వస్తువుల గురించి ఆవిడ మర్చిపోయింది. మర్చిపోయి ఆవిడనలా చూస్తూ నమస్కరించింది. ఈ లోపల మెలుకువ వచ్చింది. మెలుకువ వచ్చేసరికి పొద్దున్నే భర్తతో చెప్పింది. ఏమని చెప్పిందంటే, "ఏవండీ నాకేం వస్తువులొద్దు." "ఏమ్మా ఏమైంది?" "రాత్రి ఇలా కలలో అమ్మవారొచ్చారు. అమ్మవారొచ్చి ఒంటి నిండా వస్తువులు పెట్టుకున్నారు. ఇవి చాలా నీకు" అని అడిగింది. అమ్మవారి కాళ్ళు పట్టుకుని ప్రార్థన చేయాలి కానీ, అమ్మవారి వస్తువులన్నీ నేను తీసుకోవాలనుకోవడం ఏంటి? అని చెప్పేసేసి ఆవిడ వస్తువులే కాదు, నాకింక ఏ వస్తువులన్నా నాకు విరక్తొచ్చేసింది. అందుకని మీరేమి ఈ వస్తువుల గురించి బాధపడకండి. నేను ఆనందంగా మీతో ఉంటున్నానని చెప్పేసేసి ఆవిడ భర్తకి చెప్పింది. అంటే భర్త కూడా చాలా సంతోషించాడు. అంటే మనం చెప్పవలసిన కఠినమైన విషయాన్ని తను చెప్పకుండా అమ్మవారికే నివేదించాడు. "నువ్వు ఆవిడని మనసు ఎలా మారుస్తావో చూడు" అని. నువ్వు ఆవిడ మనసు ఎలా మారుస్తావు? ఆవిడ ఈ మామూలు లౌకిక వ్యవహారాల వైపు వెనకాలకు వెళ్ళిపోతోంది ఆవిడ. ఆవిడని కొంచెం ఆపు అని చెప్పి తను ఆ అమ్మవారికి నివేదించాడన్నమాట. నివేదించినప్పుడు అమ్మవారి కార్యం చక్కబెట్టేసింది. ఆవిడకి కనబడింది. ఆవిడకి మొత్తం మీద విరక్తి వచ్చేటట్టుగా ఆవిడ చేసింది. మహత్తరమైన విషయాలు ఇలాగ మనం దీక్షితుల వారి జీవితంలో చూస్తూ ఉంటాం. మరికొన్ని విషయాలను తర్వాత తెలుసుకుందాం.